హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. నేను మీ బాబా ప్రసాద్ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ కోచ్. ఫ్రెండ్స్, స్వాగతం మీ అందరికి, స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మనం సూపర్ 6 లో భాగంగా ఈరోజు తెలుసుకోబోతున్నాం. దాంట్లో రెండవ విభాగమైనటువంటి లక్కీ మొబైల్ నెంబర్లో రెండవ సిరీస్. ఎస్ ఫ్రెండ్స్, ఎవరైతే ఒక క్యాలెండర్ మంత్లో 2, 11, 20, 29 స్పీడ్ అయిందా? స్లోగా చెప్తాను. 2వ తారీఖు, 11వ తారీఖు, 20వ తారీఖు మరియు 29వ తారీఖు. అంటే వీటి మన సింగిల్ నెంబర్లో కనుక కన్వర్ట్ చేసేస్తే ఇది మనకి 2 వస్తుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటాము? సెకండ్ సిరీస్ పీపుల్ అంటాం. ఎస్, దీనికి అధిపతి వచ్చేసి చంద్రుడు. ఇక చంద్రుడు గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అది అందమైన గ్రహం, అందమైన వస్తువు అని అంటే మనం చంద్రుడే అనుకుంటాం. ఇక దీని మీద మనకి రకరకాల పాటలు, కవులు, రచయితలు ఓయమ్మ చాలా రాశారు మనకి. ఓకే, రావో ఈ చందమామ, వాళ్ళ అందమైన చందమామ, చాలా పాటలు ఉంటాయి మనకి దీని మీద. ఓకేనా? ప్రేమికులు మాట్లాడుకోవాలన్నా ఈ చందమామ మధ్యలో మీడియేటర్. ఓకేనా? లవర్స్ మాట్లాడుకోవాలన్నా, భార్యాభర్తలు మాట్లాడుకోవాలన్నా, ఏది చేయాలన్నా చంద్రుడిని బాగా వాడుకోవడం అనేది జరుగుతుంది. మరి వాస్తవంగా కూడా ఇది చాలా బ్యూటిఫుల్. తర్వాత వీళ్ళు ఈ డేట్లలో ఎవరైతే జన్మిస్తారో వీళ్ళు కూడా చాలా అందంగా ఉంటారు. స్త్రీలు కానీ పురుషులు కానీ అందంగా ఉంటారు. మరియు వీళ్ళు బాహ్య అందమే కాకుండా ఇంటర్నల్గా, అంతర్గంగా కూడా వీళ్ళు చాలా అందంగా ఉంటారు. వై? బికాస్ దే ఆర్ కేర్ టేకర్స్. ఎవరి గురించి అయినా వీళ్ళు కేర్ తీసుకునే వాళ్ళు. తర్వాత మంచి ఎమోషనల్ పర్సన్. ఎమోషన్ కూడా బాగుంటుంది వీళ్ళకి. ఒక మాట గట్టిగా అన్నా అంటే కళ్ళ నుంచి పడపడ నీళ్ళు కారిపోతా ఉంటాయి, ఏదో పెద్ద కుండ తల మీద పెట్టినట్టుగా. రైట్? కాబట్టి వీళ్ళు చాలా మంచి పర్సన్స్. ఎవరిని కూడా వీళ్ళు దూరం చేసుకోరు. ప్రతి ఒక్కరు ఎవరైనా చిన్న మాట పొరపచ్చులో ఏదైనా వీళ్ళతో నెగిటివ్ అయినా కూడా ఆటోమేటిక్గా వీళ్ళు రిసీవ్ చేసుకునే క్యాండిడేట్స్. దే ఆర్ వెరీ పర్ఫెక్ట్ పర్సన్స్. సమాజానికి వీరి వల్ల మంచితనం బాగా వీళ్ళకి ప్రచారం అవుతుంది. దే ఆర్ వెరీ నైస్ పర్సన్స్. రైట్? సో దీంట్లో చాలా మంది ఆర్టిస్టులే ఉంటారు చాలా మంది. చెప్తాను పేర్లు, పరేషాన్ అయిపోతుంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇదే నెంబర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్, ఈయన ఇదే నెంబర్. తర్వాత ఈయన క్లోజ్ ఫ్రెండ్ నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఈయన ఇదే నెంబర్. 2వ నెంబర్లు ఉంటారు. షారుఖ్ ఖాన్, బాదుషా ఆఫ్ ది బాలీవుడ్, ఈయన 2వ నెంబర్. సో ఇదంటే చాలా మంది కూడా ఆర్టిస్ట్. అంటే వీళ్ళు కళారూపేణ కూడా వీళ్ళు సమాజానికి బాగా సాయం చేస్తూ ఉంటారు. వీళ్ళు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు, లిరిక్స్ రైటర్స్ ఉంటారు, పాటలు పాడతారు, పాటలు రాస్తారు, యాక్టింగ్ చేస్తారు. రైట్? సో ఇలాంటి ఏదో ఒక కళ, అంటే స్టేజ్ షోస్ అనే చేస్తారు కనీసం. ఎవరైనా ఫ్రెండ్స్ 2, 11, 20, 29లో జన్మించి వీళ్ళకి సక్రమైన డెస్టినీ నెంబర్ తెలవక, అంటే విధి సంఖ్య తెలవక, బ్రహ్మ రాసిన నెంబర్ తెలవక వీళ్ళు ఏదైనా పనిలో నిమగ్నం ఉంటే మాత్రం దయచేసి అది బ్రేక్ చేయండి. కంపల్సరీ మీరు ఈ కళారంగం వైపు ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనకి టీవీలు చాలా దూసుకుపోతున్న సందర్భం, సినీ ఇండస్ట్రీ కూడా చాలా దూరంగా దూసుకుపోతున్న సందర్భం. ఇంకా రానున్న కాలంలో మంచి మంచి రోజులు వచ్చే ఆ ఛానల్లో కనుక మీరు ట్రై చేయండి. యూ కెన్ బికమ్ ఏ జమ్. రైట్? నాది గ్యారంటీ. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరైతే 2, 11, 20, 29 డేట్లు జన్మిస్తారో వీళ్ళ యొక్క లక్కీ నెంబర్లు వచ్చేసి మనకి 5, 6, 7. 2 నెంబర్లు చాలా అద్భుతమైన నెంబర్లు ఉన్నాయి. 5 బిజినెస్ నెంబర్, 6 మనీ ఫ్లో నెంబర్. రైట్? ఈ 2 నెంబర్లు లక్కీ నెంబర్లు ఉన్నాయి. ఇంకోటి 7 ఉంది. 7 కేతో నెంబర్, జస్ట్ కన్ఫ్యూజన్ నెంబర్. వీ హ్యావ్ టు హోల్డ్ దట్ నెంబర్. బట్ మనం ఏదైతే ఒక లక్కీ మొబైల్ నెంబర్ కనుక యూజ్ చేయాలో 5, 6లో యూజ్ చేయండి. మీరు అద్భుతంగా చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. 2 నెంబర్లు తీసుకోండి. ఇవాళ రేపు కంపల్సరీ 2వ నెంబర్ ఉంటుంది. సీక్రెట్ నెంబర్ ఒకటి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి. ఒక నెంబర్ అందరికి ఇస్తారు. ఒక నెంబర్ ఓన్లీ ఎవరైతే నచ్చుతారో వాళ్ళకి ఇచ్చేస్తారు. సో మీరు 2 నెంబర్ల ఆప్షన్ ఉంది మీకు. 5వ నెంబర్ బిజినెస్ కోసం పెట్టుకోండి, అందరికి ఇచ్చేయండి, దోసుకోపోవచ్చు. 2, 6వ నెంబర్ మాత్రం మీ పర్సనల్ కోసం పెట్టుకోండి, డబ్బుల కోసం, మనీ ఫ్లో కోసం. రైట్? సో ఈ 2 నెంబర్లు వాడండి. ఎప్పుడైతే మీరు 10 అంకెల మొబైల్ నెంబర్ కనుక మీరు వాడుతున్నప్పుడు వాటి టోటల్ ఏమి రావాలంటే 23, 32, 42, తర్వాత 41, 42, తర్వాత 50, 59, తర్వాత 51, 60, తర్వాత మనకి ఇంకా మీకు అంటే ఏదైతే మీరు 5, 6 అనుకున్నారో మీ 10 అంకెల మొబైల్ నెంబర్ కనుక గ్రాండ్ టోటల్ కనుక చేస్తే మీకు 5 కానీ 6 కానీ రావాలి. ఆ రేంజ్లో మీరు సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక మన ప్రామాణికాలు ఉన్నాయి. ఏదైతే ఉందో 4, 5, 6 స్థానాల్లో 0 రాకూడదు. రైట్ ఫ్రెండ్స్? తర్వాత మనకి ఆఖరి స్థానంలో 4, 5, 6 రావాలి. 4, 5, 6 లేదంటే కనీసం 5, 6, 4, 6, 2, 6, 0, 6, 0, 5 పెట్టుకోండి. నో ప్రాబ్లం. ఇట్ కెన్ రన్ ఇట్ అప్. మనకి ఎక్సలెన్సీ రావాలి. దట్ ఈస్ ద కండిషన్. రైట్? తర్వాత మనకి ఇక రిపీటెడ్ నెంబర్స్, ఇది పెద్ద హెడేక్. మీరు ఏదైనా నెంబర్ తీసుకోండి అని అంటే నేను ఇంత వివరంగా చెప్పినప్పటికీ మళ్ళీ ఒకరు ఫోన్ చేసి సార్ నేను ఈ నెంబర్ తీసుకోవచ్చా నాకు వాట్సాప్లో పెడతారు. దాంట్లో 5 ఉండదు, తర్వాత 6 ఉండదు. మొత్తం ఇది ఏది చెప్తారో అది ఉంటుంది. టోటల్ చేస్తే 50 వస్తుంది. టోటల్ అయితే 51 గురుగారు నా టోటల్ 51 వస్తుంది, 60 వస్తుంది, తీసుకోవచ్చు కదా అంటాడు.
కానీ మనకి పిల్లర్ నెంబర్స్ ఉన్నాయి 1 4 5 6 9 అనే పిల్లర్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి లేకపోతే మళ్ళీ మన ఫోన్ నెంబర్ అది మనకి ఎక్సలెన్స్ చూపించదు. కాబట్టి మీరు ఏదైతే ప్రామాణికాలు ఉన్నాయో 5 ప్రామాణికాలు. నెంబర్ 1 పిల్లర్ నెంబర్స్ 1 4 5 6 9 ఉండాలి. నెంబర్ 2 దాన్ని టోటల్ చేస్తే మీ లక్కీ నెంబర్ రావాలి. నెంబర్ 3 4 5 6 4 5 6 స్థానాలలో 0 ఉండకూడదు. ఇంకో ప్రామాణికం ఆఖరి స్థానాలలో 4 5 6 ఉండాలి. 4 5 6 ఉండాలి, 5 6 కానీ 4 6 కానీ 2 6 కానీ 0 6 0 5 అని ఉండాలి. తర్వాత 5వ ప్రామాణికం అతి ముఖ్యమైనది రిపీటెడ్ నెంబర్స్ ఎక్కువ ఉండకూడదు. ఉంటే అవి వేస్టే, రైట్? కాబట్టి ఈ ప్రామాణికంలో మీరు లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోండి, అద్భుతంగా చూసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ దీనికి సంబంధించి వస్తే కింద నెంబర్ డిస్ప్లే అవుతా ఉంటుంది. వీఆర్ రెడీ టు హెల్ప్ యూ. కాల్ బ్యాక్ చేయండి. మీకు ఏ సమాచారం గురించి అని మేము సరైన సమాచారం మీకు జెన్యూన్గా అకార్డింగ్ టు న్యూమరాలజీ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లక్కీ మొబైల్ నెంబర్. జాగ్రత్తగా వాడండి, అద్భుతంగా చూసుకోవాలండి. మీ శత్రు నెంబర్లు అయినటువంటి 4 8 9లో మాత్రం ఇది పెట్టకండి. చాలా మంది 9 అనగానే భుజాలు గుద్దేసుకున్నప్పుడు నాకు 9 వచ్చింది అనుకుంటారు. కానీ మీకు ఇది అన్లక్కీ నెంబర్, మీ శత్రు నెంబర్. 4 8 9 అనేది మీ యొక్క శత్రు నెంబర్. మీకు ఆల్టర్నేటివ్ నెంబర్ ఉంది న్యూట్రల్, అది వచ్చేసి మీకు 1 2 3. ఒకవేళ మీకు అంత ఇబ్బందికరంగా దొరకట్లేదంటే మీరు 1వ నెంబర్లో అయినా తీసుకోవచ్చు, కానీ మిగతా ఏ నెంబర్లో తీసుకున్నా మీకు ఇది సరిగ్గా పని చేయదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. థ్యాంక్ యూ. మీకు ఏదైనా సమాచారం ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి, మరియు షేర్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. మరియు చాలా మందికి చేరడం కోసం మీ ఫ్రెండ్స్, చుట్టాలు, మిత్రులు, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ఐకైట్ చేయండి, బెల్ కొట్టండి. గుడికి వెళ్ళినా బడికి వెళ్ళినా బెల్ చాలా ఇంపార్టెంట్. బెల్ కొట్టండి, తర్వాత మీరు లైక్ చేయండి. లైక్ ఇస్ ఫైర్ అంటే మీలో కూడా ఫైర్ ఉందని అర్థం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. థ్యాంక్ యూ.